నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే, 6 వారాల పాటు నిలిచిపోనున్న ప్రక్రియ. బీజేపీ బీఆర్ఎస్ కలిసి రిజర్వేషన్లను అడ్డుకున్నాయన్న మంత్రులు, బీసీలకు 42% అమలు చేసి తీరుతామని స్పష్టీకరణ. 42% రిజర్వేషన్లు వచ్చే వరకు ఎన్నికలకు వెళ్లొద్దన్న బీఆర్ఎస్, బీసీలపై కాంగ్రెస్ ది కపట ప్రేమే అన్న బీజేపీ. హైకోర్టు గేటు బయట బీసీ సంఘాల నిరసన, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్న కృష్ణయ్య. సాహిత్యంలో హంగేరియన్ రచయితకు నోబెల్, విధ్వంస భయాల కళాశక్తిని చాటుతూ చేసిన రచనలకు పట్టం. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో అమలు ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు 2 వారాలు గడువిచ్చిన హైకోర్టు ధర్మాసనం బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో 2వ రోజు విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో ధర్మాసనం విచారించింది. సుదీర్ఘంగా సాగిన తొలి రోజు విచారణకు కొనసాగింపుగా 2వ రోజు విచారణ సాగింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి బీసీ కులగన చేసేందుకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణలోనే జరిగిన సమగ్ర కులగన సర్వే శాస్త్రీయంగా జరిగిందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి చేసిన సర్వేకు ఏ దశలోనూ ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కులగణనలో 57.6% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. బీసీల్లో రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం ఉందని గుర్తించి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ నిర్ణయించింది. చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగానే భావించాల్సి ఉంటుందన్న అడ్వకేట్ జనరల్, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడిందన్న ఏజీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండదని వాదించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవివర్మ, రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50% సీలింగ్ లేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85% జనాభా ఉన్నారన్న రవివర్మ, 85% జనాభాకు 42%తో కలిపి 67% రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. 15% జనాభాకు 33% రిజర్వేషన్లు ఓపెన్ గానే ఉన్నాయని వాదించారు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 4 వారాల గడువిచ్చిన హైకోర్టు ప్రభుత్వ కౌంటర్ తర్వాత పిటిషనర్లకు 2 వారాల గడువిచ్చింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ 6 వారాలు నిలిచిపోనుంది. హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధించింది.
ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తూ స్టే విధించింది. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29వ తారీఖున రాష్ట్రంలో స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు పంచాయతీలకు 5 విడతల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 2 విడతల్లోనూ, పంచాయతీలకు 3 విడతల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ గత నెల 29వ తారీఖున విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఈ తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఔత్సాహికులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఇదే సమయంలో నిన్నటి నుంచి రాష్ట్ర హైకోర్టులో సుదీర్ఘంగా జీవో నెంబర్ 9 ఆధారంగా ఇచ్చినటువంటి 42% బీసీల రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వటంతో జీవో నెంబర్ 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేయాలంటూ పిటిషనర్లు వేర్వేరుగా 2 దాఖలు చేశారు. 2 పిటిషన్లు. ఈ 2 పిటిషన్లను వ్యతిరేకిస్తూ అటు ప్రభుత్వము, అదేవిధంగా చాలామంది బీసీ సంఘాలు, బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దాదాపు 30-35 వరకు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లపైన నిన్న దాదాపు 5 గంటల పాటు హైకోర్టు సుదీర్ఘ వాదనలు విన్నది. అదేవిధంగా ఈరోజు కూడా మధ్యాహ్నం 2:15 నుంచి దాదాపు 5 వరకు, అంటే దాదాపు మరొక 2.5 గంటల పాటు సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం, సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దేర్ షాల్ బి స్టే ఆన్ ది నోటిఫికేషన్ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే రాష్ట్ర ఎన్నికల ప్రక్రియను నిలిపివేయనంటూ ధర్మాసనం స్పష్టంగా చెప్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలకు 4 వారాల గడువు ఇచ్చింది. అదేవిధంగా కౌంటర్పై పిటిషనర్లు ప్రతివాదనలు సమర్పించేందుకు మరొక 2 వారాల గడువు ఇచ్చింది. ఇలా మొత్తం 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై విస్తృతమైనటువంటి వాదనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన కూడా చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ దాన్ని అమలు చేస్తూనే ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. తదనుగుణంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టేపై ఉన్నత న్యాయస్థానానికి అంటే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తుంది. అయితే రాష్ట్ర హైకోర్టు స్టే ఉత్తర్వులను పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా వెలువడించి ఉంది. ఈ ఉత్తర్వులు బహుశా రేపు సాయంత్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ తదుపరి అంటే ఎల్లుండి బహుశా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎల్లుండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ స్టే ఉత్తర్వులు వెలువడిన తర్వాత రాష్ట్రంలో మంత్రులు కొంతమంది మీడియాతో మాట్లాడడం జరిగింది. వారు వాదన బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్తామన్న వాదన వారు వినిపిస్తున్నారు. పైగా దీంట్లో మరొక కోణం కూడా ఉంది. రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇవ్వటం వల్ల ఒకవేళ ప్లాన్ బి ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి అంటే, ప్లాన్ బి అంటే పాత రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఎన్నికలను కొంత పోస్ట్ పోన్ చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశాన్ని కూడా ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే హైకోర్టు జీవో పైన కేవలం జీవో నెంబర్ 9తో పాటు ఇటు నోటిఫికేషన్ కూడా స్టే విధించడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు మరొక 6 వారాల పాటు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని వెకెట్ చేయించాలి అన్న ఆలోచన చేస్తుంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో మంత్రాలు చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏం చేయాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం తన అడ్వకేట్లతో మాట్లాడుతూ ఉన్నది. ఇలా పరిపరి విధాలుగా ఈ యొక్క స్టే ఉత్తర్వులపై చర్చలు సాగుతూ ఉన్నాయి. అటు మరోవైపు ఈ యొక్క ఎన్నికల స్టే విధింపుపై రాజకీయ పార్టీల్లోనూ వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పక్షాల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతుంది. మీరంటే మీరు కారణం అంటూ ఇలా వాదనలు కొనసాగుతాయి. ఈ మొత్తం ఇలా వాదనలు కొనసాగుతున్నప్పటికీ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి తొలి విడత నామినేషన్ల ప్రక్రియను ఈరోజు ప్రారంభమైంది. కొంతమంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరి నామపత్రాలు అలానే నిలిచిపోతున్నాయి. ఇలా మొత్తం ఎన్నికల ప్రక్రియను హైకోర్టు స్టే విధించడంతో వచ్చే 6 వారాల పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆస్కారం అయితే లేదు. రమ్య, ఓవర్ టు స్టూడియో. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించింది. కోర్టులో వాదనలు జరిగిన తీరును మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం ఈరోజు మరోసారి విచారణ చేపట్టింది. నిన్న జరిగిన వాదనలకు కొనసాగింపుగా ఈరోజు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. నిన్ననేమో పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఆ తర్వాత దానికి కొన్ని హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. హైకోర్టు సీజే ధర్మాసనం కొన్ని ప్రశ్నలు వేసింది. వాటికి ఈరోజు అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. ఈరోజు మొదట మధ్యాహ్న భోజన విరామం తర్వాత వింటామని చెప్పిన హైకోర్టు నిన్ననే చెప్పింది. ఆ హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు అడ్వకేట్ జనరల్ భోజన విరామం తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తూ ప్రధానంగా నిన్న హైకోర్టు సీజీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చి గవర్నర్కు ఆమోదానికి పంపితే ఆ గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే దాన్ని చట్టంగా భావించవచ్చని చెప్పి కూడా నిన్న అభిషేక్ వాదించారు. దానికి సంబంధించి చట్టంగా భావిస్తూ నోటిఫై చేశారని చెప్పి నిన్న సీజీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈరోజు అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గడువులోగా గవర్నర్ భావించకపోతే గడువులోగా గవర్నర్ దాన్ని ఆమోదించకపోతే దాన్ని చట్టంగా భావించవచ్చు అని చెప్పి, అయితే దానికి ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా వాదించారు. అయితే 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పి కూడా ఉంది కదా అని చెప్పి సీజీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈరోజు అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తూ 50% లిమిటేషన్పై ఎక్కడ కూడా లేదు, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలైనా చేపట్టొచ్చు, అందులో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ప్రభుత్వము డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి ఇంటింటిలోకి వెళ్ళి బీసీ గణన నిర్వహించింది. దాని ప్రకారం 57.6% పైగా బీసీ జనాభా ఉన్నట్లు డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదికలో తేలింది. కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా బీసీ డెడికేటెడ్ కమిషన్ సూచించింది. ఆ మేరకు మంత్రిమండలి తీర్మానంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ను ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. ఈ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించారు. అంతకంటే ముందు మార్చి నెలలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ని పంపించాము కానీ గవర్నర్ ఆమోదించలేదని చెప్పి ఈ విధంగా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. అయితే ట్రిపుల్ టెస్ట్కు సంబంధించి కూడా అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. ట్రిపుల్ టెస్ట్ విధానం ఇక్కడ బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశాము, బీసీ డెడికేటెడ్ కమిషన్ సూచించిన విధంగానే రిజర్వేషన్లు కూడా అమలు చేశాము. కానీ రిజర్వేషన్లు 50% మించొద్దనే దానికి సంబంధించి ఇక్కడ మాత్రం ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఈ 50% రిజర్వేషన్లు దాటి దానికి సంబంధించి బీసీల కోసం రిజర్వేషన్ 42% కేటాయిస్తూ జీవో కూడా తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ కేవలం ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. రాష్ట్రం అంతా కూడా దీనికి మద్దతు తెలిపిందనే విధంగా కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు కాబట్టి రాష్ట్రం మొత్తం దీనికి అంగీకారం తెలిపింది కాబట్టి దీన్ని ఎవరు ప్రశ్నించజాలరు, జీవోపై స్టే విధించాలని చెప్పి పిటిషనర్లు కోరడం కూడా సరైంది కాదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియలో ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిందనే విషయాన్ని కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎందుకంటే నిన్న వాదనల సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు కేవలం షెడ్యూల్ విడుదలైంది ఇంకా నోటిఫికేషన్ రాలేదని చెప్పి వాదనలు వినిపించారు. అది సరైంది కాదు, నోటిఫికేషన్ కూడా విడుదలైందని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రక్రియ జరుగుతుంది. ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ తీర్పులు ఉన్నాయని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ బీసీలకు సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపునే ప్రొఫెసర్ రవివర్మ కుమార్ కూడా వాదనలు వినిపించారు. ఆయన ప్రధానంగా జనగణనకు సంబంధించిన వాదనలు వినిపించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ చేసిన జనగణన ఆధారంగా బీసీలు 57.6% ఉన్నారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల జనాభాను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అందులో 17% పైగా ఎస్సీలు ఉన్నారు, 10% పైగా ఎస్టీలు ఉన్నారు. మొత్తం 85% వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు. అయితే ఇందులో అదర్ క్యాస్టెస్ అంటే ఇతర కులాలకు చెందిన వాళ్ళు దాదాపు 15% మంది ఉన్నారు. వాళ్ళకు ప్రస్తుతం 33% అవకాశం ఉంది, 33% వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది ఏ విధంగా ఇబ్బంది కలిగించమని అంశమని కూడా ఈ సందర్భంగా ఆయన వాదనలు వినిపించారు. ఎందుకంటే 80% ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 67% రిజర్వేషన్ అందుతుంది, మిగతా 33% కూడా వీళ్ళకు అవకాశం ఉంది కదా అని చెప్పి కూడా ప్రొఫెసర్ రవివర్మ కుమార్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ సందర్భంగా తీసుకొచ్చారు. అయితే 50% లిమిటేషన్
అనేది లేదని కూడా ఆయన కూడా తన వాదనలు వినిపించారు. ఎందుకంటే ఆ తర్వాత ఇంద్రసహాని కానీ లేకపోతే గవాలి కేసు సందర్భించి కానీ వీళ్ళంతా కూడా కృష్ణమూర్తి కేసు సంబంధించి వాళ్ళు ప్రస్తుతం పిటిషనర్ల వాదనలు వినిపిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన తీర్పులు కూడా చాలా ఉన్నాయి. ఆ తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్ లిమిటేషన్ అంటే ఎక్కడ లేదు. ప్రజా శ్రేయస్సు సమాజ శ్రేయస్సు కోసం రిజర్వేషన్లు పెంచొచ్చు అని చెప్పి కూడా ప్రొఫెసర్ రవివర్మ కుమార్ కూడా వాదనలు వినిపించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా ప్రకారం తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నిన్న వాదనల సందర్భంగా మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు పిటిషన్ల తరఫున. దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కంటెంట్ చేశారు. దానికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు. 2011 జనాభా ప్రకారం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే బీసీ రిజర్వేషన్లు మాత్రం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు పొందుపరిచాం, 42% తీసుకొచ్చాం. కాబట్టి వీటిని ప్రశ్నించజాలదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనము దాదాపు 2 రోజుల పాటు వాదనలు విన్నామని చెప్పి కూడా సీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వుల సందర్భంగా పేర్కొంది. 2 రోజుల పాటు పిటిషనర్ తరపు ప్రభుత్వం తరపు వాదనలు విన్నాము. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో భాగంగా నోటిఫికేషన్పై స్టే విధిస్తున్నట్టు కూడా సీజే ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషన్లు జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వాదన వినిపించింది. కాబట్టి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరో కౌంటర్పై రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్లకు రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల గడువు ఇచ్చింది. మొత్తం 6 వారాల గడువు అవుతుంది. 6 వారాల గడువు తర్వాత ప్రభుత్వం 4 వారాల గడువు కౌంటర్ దాఖలు చేయడానికి, రిప్లై కౌంటర్ దాఖలు చేయడానికి, పిటిషనర్లకు 2 వారాల గడువు. ఆ తర్వాత మరోసారి ఈ పిటిషన్లకు సంబంధించి హైకోర్టు సీజే ధర్మాసనం వాదనలు వినే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే ఈ నోటిఫికేషన్పై స్టే కొనసాగుతుంది. ప్రస్తుతం సీజే ధర్మాసనం నోటిఫికేషన్పై స్టే విధించడం వల్ల, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా 42% రిజర్వేషన్లు బీసీలతో పాటు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% ఇదివరకు ఉన్న విధంగా మొత్తం కలిపి 67%ను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీకి సంబంధించి మొత్తం 67% రిజర్వేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధించింది. కాబట్టి ఈ ప్రక్రియ నిలిచిపోనుంది. ఆ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పిటిషన్ల కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు వాదన విన్న తర్వాత ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అప్పటి వరకు అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా నిలిచిపోతుంది. ఓవర్ టు యూ. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని ఎంబీసీల తరపున వాదించిన న్యాయవాది సుదర్శన్ అన్నారు. హైకోర్టు స్టేతో 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము సమర్థించామని, అయితే ఎంబీసీలకు న్యాయం కోసం వర్గీకరణ కావాలని వాదించినట్లు సుదర్శన్ చెప్పారు. సీజే ధర్మాసనం గత 2 రోజులుగా మల్టిపుల్ ఇష్యూస్ని హియరింగ్ చేసిందండి. ఏదైతే జీవోని సపోర్ట్ చేసుకుంటూ కొన్ని పిటిషన్స్ పడ్డాయి, జీవోని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని పిటిషన్స్ పడ్డాయి. మేమేమో జీవోని సపోర్ట్ చేస్తున్నాము, బట్ సబ్ కేటగరైజేషన్ అడుగుతున్నాము. ఈ 2 వాదనలు నిన్న తర్వాత గౌరవ న్యాయస్థానం ఈరోజు 4 వీక్స్ వరకు మ్యాటర్ అడ్జర్న్ చేసి 4 వీక్స్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. దాని తర్వాత 2 వీక్స్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకు దానికి ఏమైనా రిప్లై చేయాలంటే వేసుకోవాలి. దేర్ ఆఫ్టర్ మ్యాటర్ మే బి టేకెన్ అప్ ఫర్ hearing and adjudication after 6 weeks. Meanwhile, there is a stay of all the election process. GO means stay suspension, interim suspension on GO only. GO only. ఎన్నికల ప్రక్రియ GO మీద ఒకసారి స్టే వస్తే GO 9 ఆపరేటివ్లో లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ నల్ అండ్ వైడ్. సో ఇప్పుడు యాజ్ ఆన్ నౌ అబయన్స్లో పెట్టినట్టు సార్, జీవన్ తుది తీర్పు వచ్చేంత వరకు అవేయన్స్లో పెట్టినట్టు పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు జరగకపోవచ్చు. గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు చాలా సూపర్బ్గా సబ్మిట్ చేశారు. 42% రిజర్వేషన్ ఎట్లా కరెక్టు, దానికి ఏంది బేసిస్ అనేది చాలా రకంగా చెప్పారు. వాస్తవానికి ఇందిరా సహాని జడ్జిమెంట్లో కానీ ఎస్ఆర్ బాలాజీ కేసులో కానీ 50% ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్కు సంబంధం లేకుండా ఈడ బలహీన వర్గాలకు అవసరం ఉంది, వాళ్ళ యొక్క నేపథ్యం అవసరం ఉన్నాయి, వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళకి అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే
వారు ఆర్గ్యుమెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్ చేసినా కానీ కోర్టు ఫైనల్ హియరింగ్ చేసేంత వరకు దీని మీద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని భావించి ఈరోజు ఇంటరిమ్ సస్పెన్షన్ ఇచ్చారండి. సార్ మెయిన్గా వారు ఇందిరా సహాని జడ్జిమెంట్లో 804 పేరా టు 8014 పేరా మీద రిలే అయ్యారు. దాంట్లో ఏంటంటే ఆ 50% క్యాప్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్స్కి సంబంధించి ఉంది తప్ప ఇది స్టాట్యుటరీ రైట్ టు ఓటు, రైట్ టు రిజర్వేషన్ ఇన్ ది ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది రైట్ ఆఫ్ స్టాచ్యూ, బట్ రైట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదు అనే ఉద్దేశంతో వారు ఆ యొక్క వాదనని కూడా మేము తుది తీర్పులను విచారించి దీని మీద డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ అని కోర్టు భావించి ఇంటరిమ్ సస్పెన్షన్ విధించింది సార్. వాటి విషయంలో ఏదైతే గవర్నమెంట్ చెప్తున్న 2024లో చేసిన సర్వే ఏదైతే ఉందో క్యాస్ట్ సర్వేలో డోర్ టు డోర్ వెళ్ళి మేము ప్రతి కేటగిరీని డోర్ టు డోర్ డేటాని మేము తీసుకొని ఆ బేసిస్ మీదనే మేము ఒక అపెక్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేసిస్తోనే ఈ 42% అనేది రిజర్వేషన్ మేము ఆ ఫిగర్కి అరైవ్ కావడం జరిగిందని అన్నారు. సో ఆ ఫిగర్ 100% కరెక్టే. ఎందుకంటే జనాభా ఆ రోజున్న జనాభా ఈ రోజు లేదు. ప్రతి జనాభా పాపులేషన్ పెరుగుతూ ఉంది కనుక ఆ వాటిని కన్సిడర్ చేసి 42% తీసుకోవడం అనేది జస్టిఫైయే కరెక్ట్ వాదన. ఇది ఫ్యూచర్లో కూడా నెగ్గుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఏజీ గారు వాదనలో సారాంశం ఏంటంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఏదైతే లోకల్ బాడీలో ఇచ్చామో అది మీరు 2011 సెన్సస్ తీసుకున్నారు, మళ్ళీ బీసీలకు వచ్చేసి మీరు 2024 తీసుకున్న డేటా అని అంటారు. బట్ వాస్తవానికి మాత్రం ఈ 11% అనేది ఎస్సీల విషయంలో జనాభా ప్రాతిపదికన సెన్సస్ తీసుకుంది 2011లోనే. అందుకే అదే తీసుకున్నామని చెప్పి గవర్నమెంట్ వాదించింది. అది కరెక్ట్ కూడా. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని మంత్రులు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా బీసీల నోటికాడ ముద్ద లాగేసినట్లయిందని మంత్రులు శ్రీహరి, జూపల్లి వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లపై కుట్రలు చేసేవారికి గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు. సీఎంతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రులు శ్రీహరి, జూపల్లి ప్రకటించారు. మరొక్కసారి బీసీల పట్ల ఇంత స్పష్టమైనటువంటి డాటా మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా స్టే విధించకుండా 42% రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అని అంటా ఉన్నారు. మేమంటున్నాం ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు. ఖచ్చితంగా కేబినెట్ గాని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే 47% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. మనసులో ఏమి కల్మషం లేకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంప్లీడ్ కండి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఈనాడు పేదల పక్షం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇక్కడ ఒకటి. రెండవది అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కార్యం అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ వేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. ఈ రెండు ఒకటై
ఒకవైపున బీసీల ఓట్లు కావాలి, కానీ ఏం చేయాలనే దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. తదుపరి కార్యాచరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనికి మొత్తం కుట్ర చేసింది, మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం. అక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకుండా ఉండింది బీజేపీ. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలకు న్యాయం జరగకుండా చూస్తూ ఉంది కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించింది. కోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి నాగేశ్వరచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత నోటిఫికేషన్ పైన స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అంటే జీవో ద్వారా ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్న పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపైన సుదీర్ఘమైన వాదనలు అంటే మొదట హౌస్ మోషన్లో జరిగాయి, తర్వాత కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిన్న ఈరోజు సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ప్రధానంగా జీవో ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఎందుకంటే ఒకవేళ జీవో అనేది దీనికి సరైన విధానం కాదు, దీని జీవో వల్ల ఒకటి సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించొద్దన్నది, కాబట్టి ఆ తీర్పునకు విరుద్ధము. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కూడా ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకూడదు, కాబట్టి దాని ప్రకారం కూడా ఈ విరుద్ధంగా ఉంది. కాబట్టి ఈ జీవో చెల్లదనేది ప్రధానంగా పిటిషనర్లు వాదించారు. దాని ఆధారంగా ఇచ్చినటువంటి జీవో 41, 42 అంటే దాని ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్స్ మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, పంచాయతీలు వీటన్నిటికీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. కాబట్టి వావి కూడా చెల్లదనేది ప్రధానంగా వాదించారు. డెడికేటెడ్ కమిషన్ డేటా ఆధారంగా ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ డేటా ఏమిటి అసలు ఇంతవరకు బయటికి రాలేదు, కాబట్టి దాని ఆధారంగా చేస్తామని చెప్పడం కూడా సరైనది కాదనేది పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టే విధంగా సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపించారు. ఒక శాస్త్రీయబద్ధంగా చట్టబద్ధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి బీసీల స్థితిగతులను నిర్ధారించిన తర్వాత 57% ఉన్న బీసీలకు 42% ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సింఘ్వి, అదేవిధంగా రవివర్మ, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కాబట్టి ఇదంతా కూడా ఒక శాస్త్రీయబద్ధంగానే జరిగింది. 50% రిజర్వేషన్లు దాటకూడదనేది కేవలం విద్యా ఉద్యోగాలకు మాత్రమే. ఈ రాజకీయపరమైన నిర్ణయాలకు ఆ సుప్రీంకోర్టు తీర్పు అమలు కాదని కూడా ప్రభుత్వం వాదించింది. అయితే దీనికి సంబంధించి జీవో ఇవ్వకముందే బిల్లుల రూపంలో పంపినప్పటికీ గవర్నరు, రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నాయి. 6 నెలలు దాటింది కాబట్టి సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం అవి చెల్లుబాటు అంటే ఆమోదం పొందినట్టుగానే భావించాలని కూడా వాదించింది. ఇవన్నీ వాదనలు విన్న తర్వాత ఇరువైపులా వాదనలు విన్న తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నోటిఫికేషన్ పైన స్టే ఇస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో చట్టబద్ధత పైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. పూర్తి స్థాయి వాదనల కోసం ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమంది. కౌంటర్ దాఖలు కోసం 4 వారాలు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చే వాదన పైన, వివరణ పైన, కౌంటర్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిపైన కూడా మళ్ళీ తమ అభ్యంతరాలు తెలపడానికి 2 వారాల గడువును పిటిషనర్లకు కూడా ఇచ్చింది. మొత్తం 6 వారాల తర్వాత దీనిపైన వాదనలు మళ్ళీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గత నెల 29నే నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఆ నోటిఫికేషన్ ఆధారంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నిలిచిపోయింది. దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటన కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు అనేక అంశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. లేదా ఒకవేళ దాని కాకపోతే మరేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఆలోచన చేస్తున్నారు. పార్టీ పరంగా
రిజర్వేషన్లు ఇవ్వడమా లేక మరే అంశాలు ఇస్తున్నాడు. ఎక్కువ శాతం అయితే తాము 42% బీసీలకు కట్టుబడి ఉన్నాం రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. తమ జీవో కానీ తమ నిర్ణయం కానీ పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ఉంది. దానిపైన అవసరమైతే మరింత న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మొత్తం మీద ఈ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నికల ప్రక్రియ మాత్రం నేటితో నిలిచిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగేశ్వరచారి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరును ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. జీవో ద్వారా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని తాము పదే పదే చెప్పినట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. న్యాయస్థానంలో జీవో నిలబడదనే విషయం సీఎం, మంత్రులు సహా ప్రభుత్వ పెద్దలు అందరికీ తెలుసని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు అందరం కలిసి ఢిల్లీ వెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సిద్ధమా అని గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. వెళ్దాంపా రేవంత్ రెడ్డి గారు, నడుని, నీ నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, నీ అధికారాన్ని మంత్రివర్గం తీసుకోంపా, ఢిల్లీలో కూర్చున్నాంపా. మోదీ గారి ఇంటి ముందు కూర్చుంటామా లేకుంటే ఎక్కడ కూర్చున్నాం, కూర్చొని బీఆర్ఎస్ పార్టీ మేమందరం మీ వెంబడి వస్తాము. ఆమర నిరాహాదీక్ష చేస్తావా, పరిపాలన అక్కడి నుంచి చేస్తావా? కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్ నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్ పోతుంది. కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే. జీవో ద్వారా 80% బీసీ రోజు జరిగాయి. బీసీ రిజర్వేషన్ కావాలంటే 42% నోటిఫికేషన్ ఇచ్చిండు. ఈ నోటిఫికేషన్ వెనక్కపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఉండి ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అనేది? ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు. ఎన్ని కష్టాలు పడి తయారైంటారు చెప్పండి, వీళ్ళకి తెలియదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు మీరు రెడీ లేరు ఎందుకు ఇంకా అంటే ఏది స్టే వస్తుంది అన్నారు, రాదు. అందుకే మేము ప్రిపేర్. మీరు గమనించండి ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర సీరియస్గా క్యాండిడేట్లను సెలెక్షన్ చేసి నామినేషన్ వేయించడానికి సిద్ధంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి ప్రక్రియ చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళకి తెలుసు అనమాట ఇది ఉంటే నడుస్తుంది అని. జనరల్ ఎవడే కానీ సుప్రీంకోర్టులో కేసు అయితే అడ్వకేట్లు పోతారు, మంత్రులు పోయి సుప్రీంకోర్టు కనిపించేటట్టు ఫోటో దిగి జనంకంతా పేపర్లలో వేసుకొని ఎంత కష్టపడుతున్నారు అంటే సుప్రీంకోర్టులో ఏమన్నా తగ్గఫరాట అది గుంజేదా? బలంగా పోయి మొత్తం ఇలా మనం ప్రయత్నం చేసినామని ఇక్కడ హైకోర్టులో కూడా చూడండి మంత్రులందరూ పోయి అంటే మాకు ఎంత చిత్తశుద్ధి ఉంది తెలుసా అని అంటే వీళ్ళని చూసి చట్టం లేకపోయినా కానీ చేస్తారా? ఓన్లీ ఏంటంటే బీఆర్ఎస్ని బంధనం చేయడానికి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరే కారణమని, దీనికి ఆ పార్టీ బాధ్యత వహించాలని భాజపా ఆరోపించింది. బీసీల సాధికారతను రాజకీయం కోసం వాడుకోవాలని ప్రభుత్వం చూసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 42% బీసీ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల షెడ్యూలు, అదేవిధంగా ఈనాడు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ రెండు కూడా దాన్ని నిలిపివేయడం జరిగింది. కేసుని 4 వారాల తర్వాత మళ్ళీ వాదనకు పెట్టడం జరిగింది. ఈ పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం. ప్రతిదీ కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని న్యాయపరమైనటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలతో నియమాలతోనే ఏదైనా ప్రభుత్వం చేయాలి. నిజంగా ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాలని
కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈరోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మేము ఫస్టే చెప్పినాము, ఒక బిల్లు ఒక రెజల్యూషన్స్తోని అసెంబ్లీ రెజల్యూషన్తో 42% రిజర్వేషన్ రావు. రెండోది అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పినాము. నేను మాట్లాడిన తర్వాత వీళ్ళు అప్పుడు అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది 285ని. అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత దానికి మళ్ళీ గవర్నరు అసెంట్ కానీ ప్రెసిడెంట్ అసెంట్ కానీ ఉంటుంది, దానికి సమయం ఉంటుంది. ఆగస్టు 31 నాడు అసెంబ్లీలో పెట్టి వీళ్ళు చేసినటువంటి ఒక ఏదైతే సవరణ ఉందో 285A, మా మహేష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు, వారందరూ కూడా దానికి పూర్తిగా మద్దతు పలకడం జరిగింది. గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు 3 నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది. గవర్నర్ గారు దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపించినా వారి దగ్గర ఉంచుకున్నా 3 నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ 3 నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వటంలో దాని వెనక అర్థం ఏందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రీమెచ్యూర్, త్వరలోనే కోడి కూసిందంట మనం, తొందరపడి కోడి కూసింది. ఇది తొందరపడి కోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం, రాజకీయ అడ్వాంటేజ్ కోసం. దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలనో, లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో, నంది అవార్డు ఇస్తుందనో, ఇదా వాళ్ళకి ఆలోచన. బీసీలతో రాజకీయాలు చేయవద్దు, బీసీ యొక్క ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు. మాకు ఆర్ కృష్ణయ్య గారు వారు ఇంప్లీడ్ అయ్యారు దాంట్లో. ఈరోజు వారు ఒక వాదన కోసం వారు ఇంప్లీడ్ పిటిషన్ అలవ్ అయింది. వారు తప్పకుండా వారి వాదన కూడా వినిపిస్తారు. కానీ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఈరోజు కోర్టులో జరిగినటువంటి ఒక ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి. చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ తదుపరి ఏం చేయబోతుందనే అంశంపై మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో కాంగ్రెస్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? రమ్య, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఊహించలేదో ఆ ఊహించని పరిణామం చోటు చేసుకునేది. కోర్టు నిర్ణయం ఆశాజనకంగా ఉంటుంది, ఎన్నికలకు సజావుగా కొనసాగుతాయి. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో యథాతథంగా అమలవుతుందని నిన్నటి పరిణామాలను బట్టి అట్లా కాంగ్రెస్ అధికార పార్టీ కానీ ఇట్లా ప్రభుత్వం కానీ రెండు కూడా భావించాయి. కానీ ఈవేళ ఊహించని పరిణామం చోటు చేసుకునింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత హైకోర్టు సిజే బెంచ్ కోర్టు స్టే విధించింది. అటు జీవో పైన, ఇటు ఎన్నికల ప్రక్రియ పైన, మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మీదనే స్టే విధించింది. అయితే ఎక్కడా కూడా గవర్నమెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేయలేదు. అదేవిధంగా ఈవేళ నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ల ప్రక్రియ కొనసాగిస్తుంది, దాన్ని కూడా ఆ నోటిఫికేషన్ కూడా రద్దు చేయలేదు. కానీ యథాతథంగా ఉండేటట్లుగా స్థానిక సంస్థల మొత్తం ఎన్నికల ప్రక్రియ మీదనే స్టే విధిస్తూ నిర్ణయం తీసుకునింది. మొత్తం 6 వారాల తర్వాత తిరిగి వాయిదా వేసింది. 4 వారాలలో ప్రభుత్వం దగ్గర నుంచి కౌంటర్ వేయాలనుంది. ఆ ప్రభుత్వం వేసే కౌంటర్ల మీద ఎవరైతే పిటిషన్ ఉన్నాయో ఆ పిటిషన్ దారులు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వ్యక్తం చేసిన వాళ్ళకి మళ్ళీ రెండు వారాల సమయం ఇచ్చింది. మొత్తం మీద 6 వారాల తర్వాత ఈ ఏదైతే జీవో ఉందో ఆ జీవో మీద కానీ లేకపోతే నోటిఫికేషన్ మీద కానీ తిరిగి విచారణ చేపట్టున్నది. అయితే అధికార పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో చాలా వరకు నిరుత్సాహానికి గురయ్యారు. ఏదైతే ఆశాజనకం నుంచి వీళ్ళు ఒక్కసారిగా డోలాయమానంలో పడిపోయారు. ఎట్లా ముందుకు పోవాలన్న ఆలోచన ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మనకున్న సమాచారం ప్రకారము వీరంతా కూడా ఏ రోజైతే జీవో మీద పిటిషన్లు కోర్టులో వేయాయో
కోర్టు నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కోర్టు స్టే ఇవ్వడంతో మొత్తం స్టే కాపీ ఏదైతే సీజే ధర్మాసనము స్టే ఇచ్చిందో ఆ స్టే కాపీలో ఏమేమి రిమార్క్స్ రాస్తారో, దాంట్లో అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని స్టే విధించారు అన్న దానిపైన పూర్తిగా చదివిన తర్వాత తదుపరి స్టెప్ ముందుకు వేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ యొక్క వ్యూహాలు, తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అన్న అంశం మీద మాట్లాడేందుకు గాంధీ భవన్ కి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే మంత్రులు వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్లు ఇక్కడ చేరుకున్నారు. కాసేపట్లో మీడియా ముందుకు వస్తారు. ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ ఏదైతే స్టే విధించారో ఆ స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న యోచన ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. సుప్రీం వచ్చిన తర్వాత ఏదైతే స్టే విధించారో ఆ స్టేకి సంబంధించిన ఆర్డర్స్ కాపీ చేతికి వచ్చిన తర్వాతనే అది చదివిన తర్వాత న్యాయ కోవిదులతో, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా వస్తుందని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఒక అనుకూలంగా ఒకవేళ తీర్పు వచ్చినట్లయితే కూడా ఏదైతే ఇప్పుడు స్టే విధించారో యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు స్టే యథాప్రకారంగా ఉంది కాబట్టి దాని స్థానిక సంస్థల ఎన్నికలు తిరిగి మళ్ళా కొనసాగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. కాకపోతే సుప్రీంకోర్టులో కూడా ఇదే పరిస్థితి వచ్చి అక్కడ కూడా అనుకూలమైన పరిస్థితి రానట్లయితే తదుపరి ఏ విధంగా వెళ్ళాలా, పార్టీ పరంగా రిజర్వేషన్ 40% ఇచ్చి ముందుకు వెళ్లాలన్నా, లేకపోతే ఇప్పటికే అసెంబ్లీలో బిల్లులు ఆమోదం చేసి కేంద్రానికి పంపించినారు కాబట్టి దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఎన్నికలు కొనసాగించకుండా నిలుపుదల చేయాలన్నా, తదితర అంటే ఎదురికి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఒకే ఒక కృతనిశ్చయంతో అటు ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ ముందుంటుంది కాబట్టి ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కాబట్టి అది ఏ విధంగా పోతే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం ఉంటుందో ఆ దిశలోనే ముందుకు వెళ్లాలన్న కొత్త నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ కూడా అదే దిశలో ముందుకెళ్లాలని భావిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు వెళ్లడము, అక్కడ పరిస్థితులు ఎలాంటి నిర్ణయం వస్తుందో వేసి చూడము, ఆ తర్వాత పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్నది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రమ్య, ధన్యవాదాలు తిరుపాల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు దురదృష్టకరమని ఆర్ కృష్ణయ్య అన్నారు. సాయంత్రం వరకు ప్రభుత్వం దీనిపై స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అరే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. రాజ్యాంగము అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది, ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్రవగ్రులైరు. ఈరోజు చాలామంది నామినేషన్ కూడా వేశారు, ఇంకా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు నోటికాడి అన్నం ముద్దను రాక్కున్నారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు, రస్తారోకాలు, రాష్ట్ర బంధు డేటు రేపు అనౌన్స్ చేస్తాం. సాయంత్రంలోగా చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది దీని మీద. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమ కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని, దీన్ని ప్రజలకు 42 దక్కే వరకు ప్రభుత్వాలను, సమాజాన్ని, వ్యవస్థలను అన్నింటినీ స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్ భవన్కు వచ్చారు. మెహదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో బస్ భవన్కు హరీష్ రావు రాగా, సికింద్రాబాద్ రెత్తిఫైల్ బస్టాండ్ నుంచి కేటీఆర్, తలసాని, పద్మారావులు వచ్చారు. వారి వెంట పెద్ద సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు బస్ భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. తర్వాత ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ఆర్టీసీలో నెలకొని ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని ఎండీ రాసిస్తారా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు పరం చేయమని ఎండీ మౌఖికంగా చెప్పారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్కు అప్పగించిన కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తోందని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. విద్యార్థులకు జాగృతి భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందని, అందుకే 15 వరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ 1 విషయంలో నోటిఫికేషన్, వాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయన్నారు. ఆ తప్పులను మండలిలో కూడా ఎత్తి చూపినట్లు కవిత తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని మార్కెట్ భవనంపై గాలిపటం దారాలకు చిక్కుకున్న పావురాన్ని కాపాడి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు ఫైర్ సిబ్బంది. అటుగా వెళ్తున్న వ్యక్తి దారాలకు చిక్కుకొని ఉన్న పావురాన్ని చూసి టోల్ ఫ్రీ నెంబర్ 101కి ఫోన్ చేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ పావురాన్ని కాపాడి ఎగురవేశారు. ఈ ఘటనలో పావురానికి ఎటువంటి గాయాలు కాలేదు. హైదరాబాద్ బాచ్పల్లిలో రెడ్డి ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం రేపింది. 2వ అంతస్తులో కొండచిలువను గమనించిన నివాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న స్నేక్ సొసైటీ సభ్యులు భారీ కొండచిలువను పట్టుకున్నారు. అయితే ఆ కొండచిలువ 2వ అంతస్తు వరకు ఎలా చేరిందనే అంశంపై స్థానికుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. బూటు విసిరేందుకు న్యాయవాది రాకేష్ కిషోర్ ప్రయత్నించినప్పుడు సహచర న్యాయమూర్తి సహా తాను షాక్ అయ్యానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. కేసు విచారణ సందర్భంగా ఆ ఘటనపై స్పందించిన సీజేఐ తన వరకు ఆ ఘటన మరిచిపోయిన అధ్యాయమని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని జోక్గా తీసుకోకూడదని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన బూటు దాడి ఘటన సుప్రీంకోర్టును అవమానించడమే అని వ్యాఖ్యానించారు. జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి యత్నించడం క్షమార్హం కాదని, ఆ ఘటనను మర్చిపోయిన అధ్యాయం అనడం సీజేఐ గొప్పదనానికి నిదర్శనమని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీల పర్వానికి తెరలేచింది. ఆర్జేడీ నాయకుడు, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అతిపెద్ద హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే బీహార్లో ప్రతి కుటుంబం తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం పొందేలా చట్టం తెస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా తాను ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చినట్లు తేజస్వి వివరించారు. కొన్ని రోజులే పదవిలో ఉన్నప్పటికీ 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అదే తాను 5 ఏళ్లు పదవిలో ఉంటే ఏం జరుగుతుందో ఊహించుకోవాలని పట్నాలో నిర్వహించిన సమావేశంలో ప్రజలకు సూచించారు. ఇండి కూటమి సీఎం అభ్యర్థిగా భావిస్తున్న తేజస్వి ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఆర్జేడీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టిన నితీష్ ఎన్నికల ముందు అమలు చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.